అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మన కుటుంబంలో ప్రతి ఒక్కరము ఆరోగ్యంను కలిగి క్షేమంను కలిగి ఉన్నామండి. అందుని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమయ కలుగును కాక. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ప్రార్థన చేసుకొని ఈ రోజు కొద్ది మాటలు బైబిల్ నుంచి ధ్యానం చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నా తండ్రి, ఈ సృష్టిలో సమస్తాన్ని మాకు దయచేసినందుకు నా తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మా పాపముల కోసం నా తండ్రి, మీ ప్రియ కుమారుని నా తండ్రి, మరి కల్వర్లో యాగంగా అర్పించిన తండ్రి, ఆయన చిందించిన అమూల్య రక్తంలో నా తండ్రి మాకు పాప క్షమాపణ దయచేశారు తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మా కుటుంబాల చుట్టూ మీ కంచె మీ కాపుదలు మీ కృపణుంచుతున్నారు తండ్రి. కుటుంబాలలో ఆరోగ్యాన్ని దయచేస్తున్నారు తండ్రి. రాకపోకల్లో క్షేమాన్ని దయచేస్తున్నారు తండ్రి. దినదినము మీ మాటలతో మమ్మల్ని బలపరుస్తూ ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మా జీవితాల్లో ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు జరిగిస్తున్నందుకు మీకే వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటండి. బిడ్డల జీవితాల్లో నా తండ్రి ప్రతి అవసరతలో మీ సహాయం ఉంచండి తండ్రి. ఆర్థికపరమైన ప్రతి ఇబ్బంది నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యంను క్షేమంను దయచేయమని నా తండ్రి. ముఖ్యంగా నా తండ్రి ఆత్మీయంగా ఎదుగులాగున నా తండ్రి మీ కృపని సహాయం దయచేయండి తండ్రి. ఇప్పుడు ఏ మాటలు అయితే అవసరమో మా మాటలు మాతో మాట్లాడమని నా తండ్రి. అన్ని విషయంలో నా తండ్రి మీ కృపను మీ కాపుదలను మాకు తోడుగా ఉంచమని ఈ ప్రార్థనంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లరా, కొద్ది నిమిషాలు బైబిల్లో నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మొదటి వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, మరి వాక్యాన్ని కనుక మరొకసారి మనం చదువుకున్నట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. మన యొక్క మార్గాలను యెహోవాకు అప్పగించాలన్న మాటను దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, అంటే మన మార్గాల్ని మనం ఎవరికి అప్పగించాలంటే మన కన్న తండ్రి అయిన దేవునికి అప్పగించాలి. అంటే మన చేతిని మనం ఎవరికి అప్పగించాలి? కన్న తండ్రి అయిన దేవుని చేతికి మన చేతిని అప్పగించాలి. ప్రేమైన దేవుని పిల్లరా, మన మార్గాల్ని ఆయనకు అప్పగించినట్లయితే, అనగా మన యొక్క చేతిని ఆయనకు మనం అప్పగించినట్లయితే, మన జీవితంలో మరి ఏ, మన జీవితం అనేది సక్రమంగా సజావుగా దాని యొక్క ప్రణాళిక ప్రకారం అది ఉండాలంటే, మరి ఖచ్చితంగా మనందరము మన చేతిని ఎవరికి అప్పగించాలంటే మన కన్న తండ్రి అయిన దేవునికి. ప్రేమైన దేవుని పిల్లారా, మన యొక్క మార్గాలను అవనికి అప్పగించే వారిలాగా మనమందరము ఉండాలి. ప్రేమైన దేవుని పిల్లారా, మరి యేసుక్రీస్తు వారు కూడా మరి సిలువ సమయంలో చివరిగా పలికిన మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి యేసుక్రీస్తు వారు పలికిన మాటను ప్రతిసారి మనము చదువుకుంటా ఉంటాం. ప్రేమైన దేవుని పిల్లారా, సెలవులో పలికిన మరి 7 మాటల్లో మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రేమైన దేవుని పిల్లారా, మరి అలాగే మనమందరము కూడా మన యొక్క మార్గములు ఎవరి చేతికి అప్పగించాలంటే మన కన్న తండ్రి అయిన దేవుని చేతికి మనము అప్పగించే వరంలో ఉండాలి. ప్రేమైన దేవుని పిల్లారా, అలా అప్పగించినప్పుడే మన యొక్క జీవితాలు అనేవి ఏ త్రోవలో వెళ్ళాలో, ఎటువంటి దిశలో అవి ఉండాలో, మన జీవితాలు దేవుని ప్రణాళిక చొప్పున ఎలా నడవాలో అవి మన జీవితాలను దేవుడు నడిపించటం అనేది జరుగుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మన యొక్క జీవితాన్ని మన యొక్క జీవితంలో జరిగే ప్రతి విషయంలో కూడా మన యొక్క దాని మీద ఉన్న అధికారానికి మనము దేవుడికి మన మార్గాలను మనము దేవుడికి అప్పగించకుండా అవి మన చేతిలోనికే మనము
తీసేసుకుంటూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లరా. మనకు నచ్చినట్లుగా మన జీవితాన్ని మనము మలుచుకుంటూ ఉంటాము. మరి దేవుణ్ణి నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని ఆయన మాటలు చొప్పున బ్రతుకుతున్నా సరే, కొన్ని కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే మన యొక్క మార్గాలను ఆయన చేతికి అప్పగించకుండా, మన చేతిని ఆయనకు అప్పగించకుండా మనం ఏం చేస్తామంటే మన యొక్క ఆలోచన చొప్పున, మన యొక్క ఉద్దేశాలు చొప్పున మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం ప్రేమైన పిల్లరా. కానీ జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మన మార్గాలను ఎవరికి అప్పగించాలంటే మన కన్న తండ్రి అయిన దేవునికి అప్పగించినప్పుడే అవి సక్రమంగా సజావుగా ప్రణాళిక చొప్పున దేవుని ప్రణాళిక చొప్పున ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది ప్రేమైన దేవుని పిల్లరా. కానీ మనం అనేక సార్లు అనేక విషయాల్లో మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఎక్కువగా దేని విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటామంటే ఈలోక సంబంధమైన విషయాల గురించో, మనకు కావాల్సిన అక్కర్ల గురించో, ఆరోగ్యాల గురించో, బిడ్డల గురించో, ఉద్యోగాల గురించో, వ్యాపారాల గురించో మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము. వాటితో పాటుగా మరి ముఖ్యంగా మనం చేయాల్సిన ప్రార్థన మనము మర్చిపోతూ ఉంటాం ప్రేమైన దేవుని పిల్లరా. మన ఆత్మకు సంబంధించిన విషయాలను దేవుడి చేతికి అప్పగించాలనే విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాము. మన యొక్క చేతిని ఆయన చేతికి అప్పగించాలన్న ఆలోచన మనము కలిగి ఉన్నాం ప్రేమైన దేవుని పిల్లరా. కానీ మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలంటే, ఎలాగైతే యేసుక్రీస్తు వారు సిలువలో మాట పలికినట్టు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని చెప్పి మనము ఈ లోకంలో ఉన్నంత కాలము మనం మన కన్న తండ్రితో మన మార్గాలను ఆయనకు అప్పగించుకునే వారిగా ఉండాలి. మనం ఆయనతో ప్రార్థనలతో ఆయనతో మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, తండ్రి నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నా జీవితాన్ని ఎటువైపు తీసుకువెళ్ళాలనుకుంటున్నావో అటువైపుకు తీసుకెళ్ళమని చెప్పి మన జీవితం మీద అధికారాన్ని దేవునికి అప్పగించేవారుగా మనం ఉన్నప్పుడే మరి ఆయన ప్రణాళిక చొప్పున మన జీవితాలు ముందుకు వెళతాయి ప్రేమేంద్ర పిల్లారా. ఆయన ప్రణాళిక చొప్పున జీవితాలు కనుక ముందుకు వెళితే మరి మనల్ని ఎలా వాడుకోవాలో, ఆయన యొక్క పనులు మన ద్వారా ఎలా జరిగించుకోవాలో ఆ విధంగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు ప్రేమేంద్ర పిల్లారా. మనము మందిరంలో మరి వాయిద్యాలు వాయిస్తూ అనేక సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉండటం చూస్తాం ప్రేమైన పిల్లల. ఒక సంగీత వాయిద్యాన్ని వాయించాలంటే మరి దాని మీద మంచి పట్టు, దాన్ని చక్కగా వాయించగలిగిన ఒక మరి మంచి దాని మీద పట్టు ఉన్న ఒక వ్యక్తికి ఆ వాయిద్యాన్ని అప్పగించినప్పుడు అతడు దానితో చక్కగా వాయించి మరి మంచి సంగీతాన్ని మనం వినిపించటానికి అతడు ఎంతో ప్రయత్నిస్తాడు ప్రేమైన పిల్లలు. కానీ అసలు వాయిద్యం సంగతి తెలియని వ్యక్తికి ఆ వాయిద్యాన్ని చేతికి అప్పగించి దాన్ని వాయించమని చెప్తే దాని నుంచి వచ్చే మరి సంగీతం అనేది మనము వినలేం ప్రేమైన దేవుని పిల్లరా. అలాగే మన జీవితాలను మరి మన చేతిలో మరి ఉంచుకొని మనకు నచ్చినట్లుగా దాన్ని నడిపించటం కాదు, కానీ మన యొక్క జీవితాలను మనం దేవుడి చేతికి అప్పగించినప్పుడు ఆయన మన జీవితాల కోసం ఏ ప్రణాళికనైతే రూపొందించుకొని ఉన్నాడో, మన జీవితాల్లో ఏ క్రియ జరిగించాలని ఆయన ఉద్దేశించి ఉన్నాడో, మన ద్వారా ఏ పని ఆయన జరిగించాలని ఆలోచించుకున్నాడో ఆ పనిని మన ద్వారా జరిగిస్తాడు ప్రేమ పిల్లరా. అప్పుడు మన జీవితము మరి చక్కగా మరి ప్రణాళిక ప్రకారంగా ఉన్నప్పుడు శరీర సంబంధమైన ప్రతి విషయంలోనూ ఆత్మీయ విషయంలోనూ మనము అభివృద్ధి చెందగలం ప్రేమేంద్రుని పిల్లర. దేవుని యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనము పొందగలం ప్రేమేంద్రుని పిల్లర. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మన యొక్క మార్గాలను మనము మన కన్న తండ్రి అయిన దేవునికి అప్పగించుకోవాలి. మన చేతిని ఆయన చేతికి అప్పగించుకోవాలి. అప్పుడు మన జీవితం అనేది ఒక ప్రణాళిక ప్రకారము ఆయన చిత్త ప్రకారము ముందుకు వెళ్తుంది. అప్పుడు మనము ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని, భూ సంబంధమైన పరి సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుని ద్వారా మనము పొందగలం ప్రేమేంద్ర పిల్లల. అటువంటి భాగ్యాన్ని మన అందరము కలిగి ఉండాలి. ప్రార్థనలో అనేక విషయాల గురించి మనం మొరపెట్టుకుంటున్నాం. వాటితో పాటుగా మన యొక్క జీవితాలను ఆయన చేతికి అప్పగించుకుంటూ ఆయన నడిపింపు ద్వారా మన జీవితాలు ముందుకు వెళ్ళాలని ఆయన పాద సన్నిధిలో మొరపెట్టుకొని ఈ రోజే మనం మన యొక్క జీవితాలను, మన చేతిని మరి మన కన్న తండ్రి అయిన దేవునికి అప్పగించే వారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ వందనాలు.